సార్ నమస్తే అండి. రాహుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మరి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక్కడ ఒక ఏఐ యాంకర్, అక్కడ ఒక ఏఐ రాహుల్ రెడ్డి గారు ఉంటారేమో అనే భయమేస్తుందండి నాకు. అంటే ప్రతి డిపార్ట్మెంట్‌లోకి, ప్రతి విషయంలోకి ఏఐ అలా చొచ్చుకుపోతుంది. మరి మీ దగ్గర అమెరికాలో ఈ జాబ్ మార్కెట్‌లో మనం తీసుకున్నట్లయితే ఏఐ ఏం చేస్తోంది? దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందంటారు? ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, హ్మ్. ఇప్పుడు ఎన్విడియా కానివ్వండి, ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా డెవలప్ చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మైక్రోసాఫ్ట్ కానివ్వండి, తర్వాత గూగుల్ కానివ్వండి, టెస్లా, ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తున్నాయి. యాపిల్, అన్ని ప్రతి హ్మ్. కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తున్నాయి, వాడుతున్నాయి, డెవలప్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మార్కెట్ కండిషన్ ప్రకారం కొన్ని జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పోయినాయి, కొన్ని జాబ్స్ వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. ఓకే. కానీ ఫ్యూచర్ చూస్తే మాత్రం మీరు అన్నట్టు 5 ఏళ్ళ 6 ఏళ్ల తర్వాత రాహుల్ రెడ్డి ఇక్కడ ఉండడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వచ్చి మాట్లాడుతుంది. అది హ్మ్. కూడా ఇట్టే కనబడుతుందేమో. దాని దానికి మేకప్ అక్కర్లేదు, స్థానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అన్ని టక్ 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 అయిపోతుంది. 24 hours పనిచేస్తుంది. తర్వాత మీరు కూడా యాంకర్ కూడా ఇప్పుడు కావాలంటే ఓకే, యాంకర్ యాంకర్ మీరు రెడీ ఉన్నారా లేరా, కెమెరామ్యాన్, ఇవన్నీ అన్ని హ్మ్. ఎలిమినేట్ అయిపోతాయండి. ప్రాక్టికల్ గా ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ ఫీల్డ్ టచ్ అవుతుంది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీల్డ్ టచ్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీల్డ్ అనేది ఫస్ట్ టచ్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మిగతా ఫీల్డ్ కూడా టచ్ అయితేనే ఉంది, ఆల్రెడీ టచ్ అయితేనే ఉంది. హ్మ్. మా ఆఫీస్ లో దాదాపుగా 15% లే ఆఫ్ చేసేసినాం మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. మాకు అవసరం లేదు వీళ్ళు. ఆ! ఇంకా స్టార్ట్ చేశారు మీరప్పుడే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంపల్సరీ వాడాలి కదా. మేము వాడిన తర్వాత దాని ఎఫెక్టివ్నెస్ అర్థమైపోయింది కదా మాకు. ఎఫెక్టివ్నెస్ అర్థమైన తర్వాత మొదలు పెట్టినాం హ్మ్. లే ఆఫ్స్ కొందరిని. అలాగా కొన్ని న్యూస్ ఏజెన్సీస్ కూడా లే ఆఫ్ అయిపోయినాయి, కొన్ని వేరే ఫీల్డ్ కూడా అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మూవీ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. ఇక ముందు మనం హీరో అనేది ఉండదు. ఎందుకంటే ఒక హీరోయిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి దాదాపుగా మన తెలుగు బడ్జెట్ లో అయితే 50% బడ్జెట్ అతనికి పోద్ది. అవును. మళ్ళీ ఆయనకు ఆయన ఆయన టైంకి రాడు, వస్తాడు, వచ్చిన తర్వాత ఆయనకు తిండి పెట్టాలంటారు, మేకప్ చేయాలి, ఏం అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. మీకు ఎటువంటి హీరో కావాలంటే, మీకు 6 అడుగుల ఆదాని బాబులు అంటే 6 నుంచి 5 కావాలంటే 5 చేసుకోవచ్చు, 5 నుంచి 7 అంటే 7 ఎట్లంటే అట్లా హీరోయిన్ చేసుకోవచ్చు. మీరు ఎట్లంటే అట్లా హీరోయిన్ చేసుకోవచ్చు. హ్మ్. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. డ్రెస్సులు మారవాలంటే ఏముందండి, ఇట్లా టెక్ అంటే డ్రెస్సులు మారుతుంది. మన హీరోలకు వాళ్ళకి డ్రెస్సులు మారవాలంటే చాలా కష్టం కదా, వాళ్ళు టైం పడుతుంది కదా. అవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకు. మేకప్లు గీపప్లు ఏం అవసరం లేదండి. కెమెరామ్యాన్ అవసరం లేదు, మేకప్లు అవసరం లేదు, లైన్ ఏమంటారు, లైట్ పీపుల్ అక్కర్లేదు, అందరు అక్కర్లేదు. ఏఐ ఒక్కటుంటే ఆర్టిఫిషియల్ చాలు. ఇంకోటి ఏంటంటే అండి, మీరు ఎంత వాడుతారో ఎంత వాడుతున్నారో తెలియదు కానీ, హ్మ్. నేను పోయి హిందీ కవిత్వం పోయి, ఇప్పుడు హిందీ కవిత్వం మీద, ఇప్పుడు కంటి అద్దాల మీద నేను ఆ, హిందీలో ఒక పోయం రాయాలనుకోండి, ఎన్ని వర్డ్స్ రాయాలి? నాకు 50 వర్డ్స్ కావాలి. ఫన్నీ ఉండాలన్నా, ఫన్నీ ఉండొద్దా, తర్వాత హైదరాబాద్ రిలేటెడ్ ఉండాలన్నా, ఉండొద్దా, అవన్నీ పెట్టేస్తే ఎట్లా కావాలంటే అట్లా మనకు అదే రాస్తుందండి. బుక్కులు రాస్తుంది. తర్వాత రేపు మనకి ఏమైనా మూవీ స్క్రిప్ట్ కావాలంటే మూవీ స్క్రిప్ట్ కూడా రాసేస్తుంది అది. మీరు సాంగ్స్ రచన కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయొచ్చు. సాంగ్ పాడొచ్చు. హీరోయిన్ అదే, హీరో అదే. సో ఏ లెవెల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎక్స్టెండ్ పోద్ది అన్నది మాత్రం అర్థం కావట్లేదు. అంటే మీరు ఇప్పుడు కొత్త జనరేషన్ కాబట్టి మీకు తెలియదు కానీ, నేను కంప్యూటర్ రాకముందు నుంచి కూడా లాయర్ను లేదా లా డిగ్రీ పొందిన వాడిని. ఓహ్! అప్పుడు మాకు కంప్యూటర్ వచ్చినప్పుడు చెప్పిండ్రు, అరే ఆయన ఇది చేస్తారంటే మాకు అర్థం కాలే. లేదులే, కంప్యూటర్ ఏం చేస్తుంది కంప్యూటర్. మేము మొదలు కంప్యూటర్ అంటే ఏమనుకున్నాం అంటే, క్యాలిక్యులేటర్ ఉంటుంది చూడండి, ఏది 10+10 = 20 అనేది, హ్మ్. అది ఒకటే చేస్తుంది కంప్యూటర్ అనుకునేది మేము. అది అప్పుడు అప్పుడు మాకు అర్థం కాలే, ఇది కంప్యూటర్ ఎందుకు పోతాండ్రా నాయన, అది ఏమన్నా చేసేది, 10+10 కదా, 20 కదా, అది రాసుకోవచ్చు కదా, మనం దానికోసం వాడు కంప్యూటర్ డిగ్రీ ఎందుకు చేయాలి అని అనుకున్నాం మేము అప్పుడు. నిజంగా నేను ఇట్లా ఒకరితో మాట్లాడినండి. అప్పుడు నేను 10th అయిపోయిన తర్వాత అతను పాలిటెక్నిక్ కంప్యూటర్ పోతా అంటే, కంప్యూటర్లు ఏం చేస్తారా నాయన, నువ్వు ఏంద్రా నాయన,
20+20 చేస్తానికి నువ్వు కంప్యూటర్ నేర్చుకోవాలనా అని అన్నా నేను అన్నా. ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా, కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చి చాలా జాబ్స్ పోయినాయండి. అప్పుడు నీకు ట్రావెల్ ఏజెన్సీ జాబ్స్ పోయినాయి, తర్వాత సెక్రటరీ జాబ్స్ పోయినాయి, టైపిస్ట్ జాబ్స్ పోయినాయి. అప్పుడు మేము అందరూ పోయి టైప్ మిషన్ పోయి టైప్ పెట్టుకొని నేర్చుకున్నామండి. తర్వాత దానికి షార్ట్ హ్యాండ్ అని ఇంకోటి ఉండే, అది కూడా ట్రై చేసి అబ్బా నాకు ఆ దిమాగ్ ఎక్కక నేను సపరేట్గా నేర్చుకోక పక్కకు వచ్చేసిన. టైప్ పోయి కుట్టి టైప్ ఇన్స్టిట్యూట్ పోయి రోజు పోయి గంట నేర్చుకునేది. వాళ్ళు ఇక్కడ లెసన్ ఇచ్చి చేసుకునేది. ఇప్పుడు ఎవరు లేరండి, టైప్ ఇన్స్టిట్యూట్ అక్కడ కూడా లేదు, ఎక్కడ చూస్తున్నాం టైప్ ఇన్స్టిట్యూట్లు. తర్వాత ట్రావెల్ ఏజెన్సీస్ ఉండేయండి. ఇదివరకు మేము ఒక టికెట్ అమెరికాలో టికెట్ పోవాలంటే వాని దగ్గర పోయి పైసలు పెట్టుకొని కూర్చుంటే వాడు ఏదో నొక్కి ఏమో ఫోన్ చేసి ఏమో చేసి 2-3 రోజులు పైరే వేస్తే వాడు టికెట్ ఇచ్చేది మాకు. అక్కడ 2-3 days టైం తీసుకునేవారు. టైం తీసుకునేది మాకు. అప్పుడు మరి డబ్బులు కూడా ఇబ్బందే కదా, మన ఇష్టం ఉన్న డబ్బులు ఫోన్ చేశారా నాయన ఓ ₹1,00,000 టికెట్ ఇరా అని అట్లా ఆ డబ్బులు లేవు కదా. సో ఆడ పోయి కూర్చొని మనతో బతలాడుకొని బామ ఆడుకొని 2-3 రోజులు అయితే వాడు అప్పుడు టికెట్ వచ్చేది మాకు. తర్వాత అప్పుడు ట్రైన్లో టికెట్ తీసుకోవాలంటే ఏం చేసేదండి, టికెట్ బుకింగ్ మేము మన హన్మకొండ నుంచి కాజిపేట దాకా పోయి అక్కడ పోయి ట్రైన్ బుకింగ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేది. మళ్ళా ట్రైన్ పోయితే మళ్ళీ ట్రైన్. ఇప్పుడు ఏముందండి, పోరగానే ఇట్లా కంప్యూటర్ వేసుకొని టికెట్ టెక్ అని పోతాను. సో ఇవన్నీ మేము చూసినాం రెవల్యూషన్. అప్పుడు అన్ని అవహేళన చేసినాం మేము వాళ్ళను. ఇటు కాదులేరా నాయన, కంప్యూటర్ దేని పనికి రాదురా నాయన అన్నాం. అన్న తర్వాత ఏమైంది, రెవల్యూషన్ అయింది. ఇప్పుడు ఏదైతే తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, తర్వాత సెల్ ఫోన్ రెవల్యూషన్ వచ్చింది. అయితే ఈ రెవల్యూషన్ అన్నది టైం తగ్గదా పోతుందండి. కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా టైం పెట్టింది రెవల్యూషన్ వచ్చేవాడు. ఎందుకంటే కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలా రోజుల దాకా అందరి చేతులు రాలేదు. అదే సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ కొద్దిగా వచ్చిన తర్వాత అప్పుడు ఏంది పప్పు పేజర్ అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏదండి మీకు మూవీ థియేటర్లో లేవు. ఇప్పుడు నేను అడిగిన టాక్సీ డ్రైవర్ కానీ మా ఇంట్లో పనిచేసే రామన్ కానీ వీళ్ళని కానీ వాళ్ళని అడిగితే, అరే నాయన సినిమా పోతారా నాయన అంటే, లేదు సినిమా పోతలేదు మేము అంటాను. వాళ్ళు రెవల్యూషన్ ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంకా దీన్ని మీరు 10 times మ్యాగ్నిఫై అయిపోయి మోడర్నైజేషన్ అయింది. మరి దీన్ని ఏం చేస్తాం, ఎట్లా తట్టుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి. ఈ కంప్యూటర్స్ వచ్చే టైంలో మీరు చెప్తుంటుంటే ఎక్కువగా ఎఫెక్ట్ మనకి బ్యాంక్ సర్వీసెస్లో ఆ డిఫరెన్స్ అయితే బాగా అర్థమైంది సార్. ఇప్పుడు మన ఫాదర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక ఇంత అమౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉంది అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి బ్యాంకులో క్యూలో నుంచుని వేసి పాస్బుక్ మళ్ళీ దానికి రాయిపించుకుని ఇవన్నీ ఎంట్రీస్ ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మన చేతిలో ఒక ఫోన్లో మనం దాని వెంటనే ఏ బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. అసలు బ్యాంక్కి వెళ్ళే అవసరమే లేదు. అది అక్కడ బాగా ఎఫెక్ట్ తెలుస్తుంది. అవునండి, అదైపోయింది. ఇప్పుడు చెక్స్ డిపాజిట్, ఇదివరకు చెక్స్ డిపాజిట్ ఇప్పుడు ఏ చెక్ లో ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ చెక్ డిపాజిట్ కూడా ఆటోమేటిక్ అయిపోయింది. పేమెంట్స్ ఆటోమేటిక్ అయిపోయింది. రిసీవింగ్ ఆటోమేటిక్ అయిపోయింది. ఎన్నో ఆటోమేషన్ అయిపోయింది. ఇంకా ముందు ఎక్కువ ఆటోమేషన్ అవుతుందా, తక్కువ ఆటోమేషన్ అవుతుందా, ఎవ్వరు కూడా ఓకే ఇప్పుడున్న ఆటోమేషన్ కన్నా ఇంకో 4-5 years కు తక్కువ ఆటోమేషన్ అవుతుందని చెప్పిన వాళ్ళని చక్కగా తీసుకుపోయి ఎర్రగడ్డలు జాయిన్ చేయాలండి. మెంటల్ హాస్పిటల్ తెలుసు కదా, అక్కడ జాయిన్ చేయాలంటే. ఎందుకంటే ముందు ఆటోమేషన్ ఎక్కువ అయింది కానీ తక్కువ కాదు. మేము ఇట్లా 30 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వచ్చిన ఆటోమేషన్ ఎక్కువ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు టెస్లా కారు నేను 2018లో కొన్నా, సెల్ఫ్ డ్రైవింగ్ చేసేది. నాకు అప్పుడు వణుకు పుట్టేది దాన్ని డ్రైవ్ చేయడానికి. ఈ మధ్యలో ఇప్పుడు అదే టెస్లా ఈ 2024-25 ఎంత కంఫర్టబుల్ అయిపోయిందంటే యుఎస్ లో టెస్లా ఉన్న ప్రతి ఒక్కడు ఎవడు కూడా డ్రైవ్ చేస్తాడండి. సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ పోతాను. మనం కూడా డ్రైవ్ చేయక్కర్లేదు, మనకు డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ అన్నది ఇక మన మటుకే ఎండ్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు డ్రైవింగ్ రాదు, అవసరం లేదు వాళ్ళకు. ఇదివరకు మేము టైప్ చేసుకొని కొట్టి చచ్చిపోయినామండి. ఏళ్ళు ఒత్తి చచ్చిపోయినాం. ఇప్పుడు ఎవరు నేర్చుకుంటాను టైపింగ్, ఇట్లా కొడతాను అయిపోయింది. సో అటువంటి అన్ని పాత స్కిల్స్ అవి లేవు, ఉండేవి ముందు, సర్వైవ్ కావు. కానీ సార్ ఇప్పుడు ఒక 10 మంది ఉన్న దగ్గర మనల్ని దానికి సగానికి తగ్గించారని అనుకుందాం.
ఉమ్, ఇప్పుడు కంప్యూటర్ టైప్ నొక్కే దగ్గర కంప్యూటర్ వచ్చేసింది. సో మనకి అవును హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తగ్గించాం. తీసేసింది. అవును ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా అన్ని దాని మీద దీని ఎఫెక్ట్ పడుతుందా అన్ని జాబ్స్ పైన, లేకపోతే ఎఫెక్ట్ పడని కేటగిరీస్ కూడా ఏవైనా ఉన్నాయంటారా? నాకు తెలిసి ఏవి లేవండి. డాక్టర్ జాబ్ ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే ఆటోమేటిక్ దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఐ రెటీనా కనుక స్టడీ చేస్తే కంప్యూటర్ కెన్ స్టడీ మచ్ బెటర్ దెన్ ద డాక్టర్ అంటారు. అవును. తర్వాత మీరు బ్లడ్ రిపోర్ట్ కనుక మీరు చాట్ జీపీటీకి అప్లోడ్ చేసి అది ఆల్రెడీ చెప్పేస్తుంది నీ దగ్గర లోపాలే ఉన్నాయి, లోపాలేం లేవు అని మొత్తం చెప్పేస్తాను. అది లాయర్ జాబ్ కూడా అంతే అండి. మీ డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా లాయర్ జాబ్ కూడా మంచిగా చేసి పెడుతుంది, జడ్జిల జాబ్ కూడా చేసి పెడుతుంది. మీరు అలాగా మరి కూరగాయలు కోసేవని పరిస్థితి ఏంటంటే వాటికి కూడా రోబోట్స్ వస్తున్నాయి, ఇప్పుడు మనం కూలోని పిలిస్తే వాడు కూలోనికి పైసలు ఇవ్వాలి. మనం ఇచ్చిన తర్వాత ఏంది, వానికి లంచ్ టైం ఉంటది, వాడు 24 గంటలు పని చేస్తాడా? పని చేయడు. ఈ రోబోట్ అయితే 24 గంటలు పని చేస్తుంది. దానికి మెడికల్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్ లేదు, సండే లేదు, సాటర్డే లేదు. లేబర్ డిపార్ట్మెంట్ పని చేయండి దాని మీద. లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళకి 2 రోజులు హాలిడే ఇవ్వాలి, 1 రోజు హాలిడే ఇవ్వాలని పెట్టదు, ఎందుకంటే రోబోట్స్ కాబట్టి వాళ్ళు పెట్టదు. మిలిటరీలో కూడా ఆల్టరేషన్స్ వస్తాయి. అయితే ఇవన్నీ డెవలప్ చేయడానికి మనకు ఇంటెలిజెన్స్ కావాలి, వీటికి కావాలి. కానీ ఇవి ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు చాలా మందిని రీప్లేస్ చేసిన. నేను పోరగాళ్ళందరినీ, కంప్యూటర్ పోరగాళ్ళందరినీ పోయి కూర్చునబెట్టి అడుగుతా, అరే నాయన మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారా? ఇంత మటుకంటే 99% ఆఫ్ ద పీపుల్ ఏం చెప్పినంటే నేను వాడతా అన్నాడు. ఆ ఒక్కడు కూడా అవదని చెప్పిండి అండి, అది వేరే విషయం. అంటే టెక్నాలజీ మారుతుంటుంటే సార్ చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు బండి ఏదైనా సర్వీసింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే మనం ఎక్కడికో షెడ్కి వెళ్ళి ఎక్కడ తక్కువ ఇస్తారో అక్కడికి వెళ్ళి మనం దాన్ని క్లీన్ చేయించుకుని వాటర్ సర్వీసింగ్ చేయించుకునేవాళ్ళం. వాళ్ళు ఉదయం విందాం ఏదో ఒక యాప్ వచ్చిందంట, లైక్ ఓలా ఓక్రా ఏదో వాళ్ళు మనం బుక్ చేసుకుంటే వాళ్ళే మన ఇంటికి వచ్చి నీట్గా దాన్ని సర్వీస్ చేసేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోతారంట. అన్ని సర్వీసెస్ మన ఇంటి దగ్గరకు వచ్చే డోర్ స్టెప్ దగ్గర ఉంటున్నాయి, ఏఐ వచ్చేస్తుంది. మరి అలా అన్నప్పుడు ఈ H1B భారతీయ ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అవునండి. ఇప్పుడు మనం ఇదివరకు టాక్సీ ఇండస్ట్రీ ఎట్లుండే టాక్సీ ఊబర్ ఓలా రానప్పుడు ఎట్లుండే, టాక్సీ పోయి టాక్సీ మాట్లాడుకోవాలి, వానికి బుక్ చేయాలి, ఏదో తలకైనప్పుడే అది ఫోన్ చేయాలి, వానికి అదో తలకైనప్పుడు, లేదంటే వాడిని పైరేవ్ చేసుకోవాలి. ఎవరితోటి తెలిసినతోటి గింతోడే గిట్ట వచ్చి 4 బటన్లు నొక్కితే టక్కన వచ్చి ముందు ఉంటాడు. ఆ టాక్సీ ప్రైస్ కన్నా వీడు తక్కువ. అదే కదా, మనం కిందకెళ్ళి ఆటోని పిలుచుకుని వాడితో బేరం ఆడుకుని ఈ ఆటో కాకపోతే వెనకాల వచ్చే ఆటో గురించి మాట్లాడుకుని మన దగ్గర రానంటుడు. అవన్నీ మొత్తం టైం సేవ్ అవుతుంది, మనీ కూడా పెద్ద ఇంక్రీజ్ కావట్లేదు. అవును. సో ఇటువంటి అన్ని సర్వీసెస్ అన్ని వచ్చినాయి. ఇంకా 10 years లో ఇటువంటి ఇంకా 10 times డబల్ అయితే తప్పితే ఇంతకన్నా తక్కువ కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మన ఇండియన్స్ చాలా మంది జాబ్ ఎందుకు పోతుందంటే ట్రంప్ ఎఫెక్ట్ తక్కువ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. నేను సాఫ్ట్వేర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు 10 మంది చేసే జాబు ఇప్పుడు ఇద్దరమే చేస్తానా, ఇద్దరం చేస్తేనే మేము మస్తు చేయగలుగుతాం అంతకుముందు. ఇంకొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని ఏం చెప్పినాయి నాతోటంటే మేము 3 నెలలు 4 నెలలు 5 నెలలు చేసే డెవలప్మెంట్ ప్రాజెక్టు 2 రోజులు చేస్తాను, చేసి క్లయింట్కి ఏం చెప్తాను 2 రోజులు చేస్తానని చెప్పట్లేదు, చెప్తే వాడు డబ్బులు ఇస్తాడు, 1 నెల రోజులు చేస్తానని చెప్తాను అంటున్నారు. క్లయింట్ సాటిస్ఫాక్షన్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ కోడింగ్ ఉంది కదా సార్, కోడింగ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ వీటి పైన కూడా ఎఫెక్ట్ పడుతుందా? ఎంట్రీ లెవెల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మిడ్ లెవెల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హై లెవెల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సేల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మార్కెటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లీగల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత ఆ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ ఉందండి. నేను ఈ మధ్యలో మాట్లాడుకుంటానని ఆయన ఈ మధ్యలో చాలా మంది ఏమైతుందంటే US నుంచి ఇండియా విజిట్ అయితే వాళ్ళు వెనకకు పోయే లోపల జాబ్ పోతుంది చాలా మందికి. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎవరినో ఒకరిని లే ఆఫ్ చేయాలి. వాడు పోయిండు, 1 నెల రోజుల్లో పోయిండు, సరిగ్గా పోయిండులే వాడు అక్కడనే ఉంటాడులే అని చెప్పి వాడిని లే ఆఫ్ చేస్తాను. నేను అబ్బాయి అన్నాడు, నేను కన్స్ట్రక్షన్, రాహుల్ రెడ్డి గారు నేను కన్స్ట్రక్షన్ జాబ్లో ఉన్నా, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ పడదన్నాడు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా పడుతుంది. ఎందుకు పడదు? నువ్వు కలిసే డ్రాయింగ్లన్నీ కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేయొచ్చు. వాడు ఇంజనీర్ కాబట్టి అట్లా చేసే డ్రాయింగ్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ తోటి చేయొచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ పడుతుంది. చైనాలో వాళ్ళు ఏదో పెద్ద బ్రిడ్జ్ గట్టాలి, ఒక 2 గుట్టల కనెక్షన్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వెరీ ఫాస్ట్ గా వాళ్ళు చేసి, సరే ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్స్ దాన్ని మొత్తం చూడాలి, వేరే విషయం. కానీ వాళ్ళు ఏదైతే ప్లానింగ్ చేయాలో కొన్ని ఏళ్ళు పట్టే ప్లానింగ్ నెలల్నే చేసేస్తున్నది. సో దీనివల్ల చాలా మంది మన ఇండియన్స్ కు జాబ్ పోతాయి. మన వాళ్ళు మొదలే వీటికి అడ్జస్ట్ కావాలి. ఏవేవైతే టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియెంట్ అనేవో వాటి పట్టాలి. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు వాడిని కొట్టకపోతే వానితో జాయిన్ కావాలంటే వాడిని ఓడియలేమనుకోండి, ఏం చేస్తాం, వాని పార్టీలో జాయిన్ అయితే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఏఐ వచ్చేసిన తర్వాత ఈ హైరింగ్ ప్యాటర్న్ కూడా మార్చేసింది అంటున్నారు. అవును, మార్చేసింది. ఎందుకంటే హైరింగే లేదు ఇప్పుడు. హైరింగ్ ప్యాటర్న్ సంగతి దేవుడేరుగా. హైరింగ్ చాలా తగ్గించేసింది కంపెనీస్. సో ఒకవేళ హైరింగ్ చేసినా కూడా ఎవరెవరైతే ఆటోమేషన్ చేస్తారో వాళ్ళ జాబ్స్ కే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జాబ్స్ ను, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు లాభం పొందాలనుకుంటే ఏమంటారు, మోర్ ఎఫెక్టివ్ గా కస్టమర్ సర్వీస్ చేయాలి, తర్వాత మన దగ్గర కాస్ట్ కట్ చేసుకోవాలి. ఈ 2 ఎఫెక్టివ్ గా చేయాలంటే ఆటోమేషన్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ వాడగలుగుతారో, ఎవరెవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి కంపెనీ ద్వారా ఏమైనా మోడిఫై చేయగలుగుతారో వాళ్ళనే హైర్ చేస్తుంటారు. నా ఇది ఒక్క టెక్నాలజీ కంపెనీస్ కాదండి, లీగల్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ. ఇదివరకు ఏందండి, మెక్డానల్డ్స్ ఇట్లా పోయి ఆర్డర్ చేసేది, అప్పుడు అది టక్క బటన్ పే చేస్తే అదే వస్తుంది. మీరు ఇప్పుడు మెక్డానల్డ్స్ పోయినరో లేరు, ఇట్లా పోయి మన ఆర్డర్ చేసిన మనిషి ఉంటాడు, ఇది ఆర్డర్ చేయగానే కథం వచ్చేస్తుంది. లేకపోతే వాడు వచ్చి ఆర్డర్ తీసుకోవడం పెద్ద తలకానొప్పి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందికి ఏం ప్రాబ్లం ఉండేదంటే సార్, ఇప్పుడు మెక్డొనాల్డ్స్ దాంట్లో అందరికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు అన్ని హైదరాబాద్ లాంటి సిటీస్ లోనే కాదు, చిన్న చిన్న సిటీస్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏం అడుగుతాడు, మనం ఏం చెప్పాలి, అసలు ఏముంది, అంత పెద్ద కష్టం ఆ మెన్యూలో చూసుకోవడానికి, చదవడానికి రాక. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మెన్యూలో దాని పేరు ఉంటుంది, పక్కన దాని బొమ్మ ఉంటుంది. మనం చదవడం రాకపోయినా అది చూస్తే అది ఏమొస్తుందో మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి వీళ్ళే పటామాలు నొక్కడం, ఆర్డర్ పెడితే అదైతే ఆ నాలెడ్జ్ తెచ్చేసుకుంటున్నారు అందరూ. నొక్కడం, ఆర్డర్ పెట్టుకోవడం, వాళ్ళైతే మన దగ్గరకు వచ్చి ఇవ్వడం, లేకపోతే మనకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ పిలిస్తే మనం వెళ్ళి తెచ్చుకోవడం. ఈజీ అయిపోయింది కదా సార్. ఈజీ అయిపోయింది, ఆర్డర్ ఈజీ అయిపోయింది, చాలా ఈజీ. ఇంకా ముందు ఏమైతే అంటే ఏదైతే బర్గర్ తయారు చేసి ఉన్నాయో, ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి ఉన్నాయో, అవి కూడా రోబోట్స్ వచ్చేస్తాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో లేదంటారు కదండి. ద నెంబర్ 1 లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఏదండి, ఇంగ్లీష్ కాదండి, తెలుగు అసలే కాదండి, సైన్ లాంగ్వేజ్ అంటారు అన్నట్టు. సైన్ లాంగ్వేజ్ అన్నది అందరూ అర్థం. బర్గర్ చూడగా నాకు అర్థమైంది, మనకు బర్గర్ అని అర్థమైంది. అది బర్గర్ చూసి మనం ఏమనుకుంటాం, చికెన్ కర్రీ అయితే అనుకోం కదా, సో అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ ఏఐ వల్ల H1B లాటరీకి సంబంధించిన డిమాండ్ ఏమైనా తగ్గిపోతుంది అంటారా? ఇప్పుడు ఏ వల్ల కొంత డెఫినెట్లీ కొంత డిమాండ్ తగ్గిపోద్ది అండి. ఓవరాల్ గా హైరింగ్ తగ్గిపోద్ది, కొంత డిమాండ్ పెరుగుతుంది కూడా. ఎందుకు పెరుగుతుంది అంటే ప్రతి కంపెనీ కూడా, ఇప్పుడు ప్రతి కంపెనీ, ఏ కంపెనీ కూడా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదండి, ప్రతి కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మేము ఎంత సొఫిస్టికేట్ చేయగలుగుతాం మా కంపెనీని. ఇప్పుడు మా లాంటి చిన్న కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కంపల్సరీ ఎంత ఎఫెక్టివ్ గా మేము క్లయింట్స్ సర్వ్ చేయగలుగుతాము, ఎంత ఎఫెక్టివ్ గా మేము మినిమైజ్ కాస్ట్ చేయగలుగుతాం అన్నది మేము చూసుకుంటాం. ప్రతి ఒక్క కంపెనీ కూడా చూసుకుంటుంది. కాబట్టి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అవుతారో వాళ్ళని తీసుకుంటారు. డాటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్, ఈ మధ్యలో పైథాన్ అటువంటి అన్ని కూడా డిమాండ్ బాగా పెరిగిపోతుంది ఇటువంటివన్నీ. సో కొంత హైరింగ్ తగ్గినా కూడా కొంత హైరింగ్ పెరుగుతుంది. ఓవరాల్ గా మాత్రం ఐటీ ఇండస్ట్రీలో మాత్రం హైరింగ్ ఇదివరకు ఉన్న ఎక్స్టెన్సివ్ గా ఉండదు, అంతకన్నా తగ్గిపోద్ది. ఇది మైనస్. ఇప్పుడు మనకి B2 ఉంది, ఓకే, EB2 ఉంది, EB3 ఉంది, వీటికి సంబంధించి గ్రీన్ కార్డ్ బ్లాకింగ్ ఉంది. మరి వీళ్ళ పైన ఏ ప్రభావం ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? EB2, EB3 ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే వీటికి చాలా మంది లాండ్రీ లిస్ట్ మాదిరి ఒక పెద్ద లైన్ ఉందండి, చేంతాడు మాదిరి పెద్ద లైన్ ఉందండి. ఆ లైన్ ఇప్పుడంతలో కథం కాదు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు కొన్ని జాబులు పోతాయి, కొన్ని జాబులు క్రియేట్ అవుతాయి.
కాబట్టి ఈ లైన్ ఏదైతే మనం అంతకుముందు ఏం చేసినామంటే, నీకు ఇప్పుడు కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళకి EB2లో EB3లో మీకు లైఫ్ లాంగ్ రాదని చెప్పినాం కదా, అది అట్నీ కంటిన్యూ అయిద్దండి. మరి ఇంకేమైనా డ్రాస్టిక్ చేంజెస్ కావచ్చు, ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేసేది కొంత, మనం కంప్యూటర్ వచ్చినప్పుడు మేము ఊబర్ వస్తుందని నేను ప్రెడిక్ట్ చేసినా అండి, స్విగ్గీ వస్తుందని మనం ప్రెడిక్ట్ చేసినామా? ఆయన చేసి ఉంటే ఆయన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ బిలియనర్ అయ్యి ఈ టీవీలో వచ్చి ₹1,00,000 నేను ఎందుకు చేసుకుందును? సో సో అటువంటి అన్ని నేను ప్రెడిక్ట్ చేయలేదు. నేను ప్రెడిక్ట్ చేయకపోవడమే కాకుండా నేను అవి రాంగ్ అయితే అని కూడా చెప్పిన కొందరికి. మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు, అప్పుడు ఇండియా కాల్ చేయడానికి అప్పుడు మాకు నిమిషానికి $2, అంటే దాదాపుగా ₹180 ఇది, ఒక నిమిషం అక్కడి నుంచి ఇక్కడ కాల్ చేయాలంటే. వాడు చెప్పిండు ముందు 6 సెంట్లు అయితే అన్నాడు. ఊబ్లేసి వద ఎట్లా ఇద్దరా కాదరా అని చెప్పినాడు. నువ్వు అసలు దేని పనికి రావు అని అన్నా అన్న తప్పైతేనా అన్న. అది ఫ్రీ అయిపోయింది. వాడు ఫ్రీ అంటే ఆయన పిచ్చిగడ్డ నేను ఎర్రగడ్డల హాస్పిటల్ జాయిన్ చేయాలరా అని అందాం అప్పుడు. ఇప్పుడు నన్ను ఎర్రగడ్డల హాస్పిటల్ జాయిన్ చేస్తారు ఆ మాట అంటే. మనం ఇప్పుడు చూస్తూ మరి మాట్లాడుకోవచ్చు సార్, సెకండ్స్. అదొకటి, అంత టెక్నాలజీ ముందు చెప్తే ఇంకా. సో ఇంకా ముందు ఏం టెక్నాలజీ వస్తుందని మాత్రం నేను ప్రిడిక్ట్ చేయలేను. ఇదివరకు ప్రిడిక్ట్ చేసినవి కూడా నేను రాంగ్ అయినే. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా ఇంకా ముందు ఫాస్టర్, బెటర్, మోర్ యూస్ఫుల్, మోర్ యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ వస్తుంది తప్పితే ఇంతకన్నా లోవర్ గ్రేడ్ మాత్రం కాదు. ఒక్కసారి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత కిందికి ఎప్పుడు రాదండి. ఇది కిందికి ఎప్పుడు రాదు. ఒకసారి పోయిన తర్వాత కంపల్సరీ పైకి పోతూనే ఉంటుంది, టెక్నాలజీ కిందికి రాదు. మరి దీనివల్ల అక్కడ అమెరికా గవర్నమెంట్ ఈ AI వల్ల ఎలాంటి చేంజెస్ చేయడానికి రెడీ అవుతుంది? చాలా చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఇంటెలిజెన్స్ స్టడీ చేస్తుంది. గవర్నమెంట్ ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడుతుంది. అక్కడ ఇప్పుడు కొన్ని కంపెనీస్ వల్ల మనుషులను తీసేసి ఓన్లీ రోబోట్సే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి అక్కడ. ఆల్రెడీ మనకు ఇక్కడ కూడా ఉన్న కంపెనీస్ చాలా మటుకు కూడా ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాటిల్లో రోబోట్స్ చేస్తాయి. కానీ కొంత మటు మనుషులు, కానీ ఇంకా ఎక్కువ వాళ్ళు రోబోట్స్ వాడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఒక పర్సన్ ఎంప్లాయ్ అయ్యాలంటే వాళ్ళ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి డేంజర్, కొద్దిగా అటు ఇటు కింద పడ్డాడు అనుకోండి, కాళ్ళు కింద పడ్డాడు అనుకోండి, పరేషాన్ కదా. దీనికి ఏమైందండి, కాలు తీసి ఇంకో కాలు పెట్టేస్తారు, దానికి ఇబ్బంది ఏమున్నది? రోబోట్ పోతే పోయిందేముంది. ఇప్పుడు మనం ఇండస్ట్రీ బిల్డ్ చేసేటప్పుడు మనుషులు పని చేయాలంటే దానికి ప్రికాషన్ గా పని చేయాలి. ఎందుకంటే ఏదైనా డేంజర్ అయితే మంచిది కాదు కదండి. రోబోట్స్ బిల్డ్ చేసాం అనుకోండి, పోయిండు రోబోట్ పోద్ది, కింద కూడా పోద్ది, ఏం చచ్చిపోద్ది, ఇంకో దాన్ని తెచ్చుకుందాం. సో ఫైనల్ గా నెక్స్ట్ 5 years లో ఈ AI వల్ల ఓవరాల్ గా జరిగే చేంజెస్ ఏంటి? ముఖ్యంగా US వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తెలుసుకోవాలి? మీరు కొంత టెక్నాలజీ అన్నది వాడాలండి. ఇదివరకు నేను టైపిస్ట్ను, నేను మంచి టైపిస్ట్ను, నేను టైప్ తప్ప, నేను టైప్ల మొగోని, నాకన్నా టైప్ ఇంకెవరు ఫాస్ట్ చేయలేరు అంటే నడవదు. ఎందుకంటే కొత్తగా కంప్యూటర్లు వచ్చినాయి. అటువంటి టెక్నాలజీలు అడాప్ట్ కాకపోతే విదరైపోతారు. అప్పుడున్న లాయర్లు కొందరు చెప్పారు, నేను ఎప్పుడు కంప్యూటర్ ముట్టుకోను, ఈ మౌస్ ఏదైతే ఉందో అది మౌస్ అంటే మరి ఎలుక అంటారు కదా, ఎలుకని నేను ముట్టుకోనని చెప్పిన వాళ్ళు. చెప్పిన వాళ్ళు ఏమైనారు, వాళ్ళు సర్వైవ్ కారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు రిటైర్ అయిపోయారు. బట్ వాళ్ళు నా వల్ల కాదు నాయన, దీన్ని వాళ్ళు ఎలుక అంటే ఏమని చెప్పాలి నేను. సో వాళ్ళు సర్వైవ్ కాలేదు. మేము అప్పుడు యంగ్ కాబట్టి మేము టకటక అడాప్ట్ అయినాం అప్పుడు. ఎందుకంటే మాకు తెలుసు, అమ్మ ఇది నడుస్తుందరా అని చెప్పి మన లా డిగ్రీ పక్కన పెట్టి ప్రైవేట్ కోర్సెస్ తీసుకున్న, కాలేజీలో పోయి కంప్యూటర్ కోర్సెస్ అప్పుడు తీసుకుపోయి అవన్నీ కోర్సు తీసుకొని స్టడీ చేసి మాకు తెలిసి టెక్నాలజీ పెరుగుతుందని చెప్పి. సో ఇప్పుడు అందరు కూడా మనం అగ్రీ చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది రెవల్యూషన్ కంపల్సరీ తీసుకొస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రొఫెషన్స్ ఉన్నా కూడా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కంపల్సరీ అడాప్ట్ చేసుకోవాలి. మీరు జర్నలిస్ట్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, మూవీ రైటర్స్ కానీ, సాంగ్ రైటర్స్ కానివ్వండి, డైలాగ్ రైటర్స్ కానివ్వండి, మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉండేనండి, డ్రైవింగ్ ఇండస్ట్రీలో ఉండేనండి, ఎటువంటి ఇండస్ట్రీలు ఉన్నా కూడా, రెస్టారెంట్ బిజినెస్ ఉండేనండి, మీరు సారీ అమ్మే బిజినెస్ ఉండనియండి, మీరు ఎటువంటి బిజినెస్ ఉన్నా కూడా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కంపల్సరీ అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంది మీరు సర్వైవ్ కారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకోండి మీరు సర్వైవ్ కారు, మీరు ప్రోగ్రెస్ కారు.
ఫైనాన్స్ ఇండస్ట్రీ కూడా ఇటువంటివన్నీ కూడా అడాప్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా F1 చేసే వాళ్ళు కూడా H1B ఏ ఫీల్డ్ లో కూడా మీరు ఒకవేళ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డే పోదలుచుకున్నారు అనుకోండి, మీరు అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అక్కర్లేదు. మీ యొక్క ఫీల్డ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా బెటర్ యూజ్ చేస్తున్నారు అనేది మీరు స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే మేము లా డిగ్రీ చేసినప్పుడు మాకు కంప్యూటర్ నేర్పియలేదు, మేము తర్వాత నేర్చుకున్నాం. ఆ తర్వాత వచ్చిన ప్రోగ్రాంలు వాళ్ళు టక కంప్యూటర్ ఉన్నారు, మాకన్నా బెటర్ ఉన్నారు. సో మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు కంపల్సరీ వాడడం, దాంతో ఎఫిషియెంట్ గా ఎట్లా పని తీసుకోవడం అనేది అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండి. చూద్దాం సార్, అసలు పరిగెట్టాల్సిందే తప్పదు, ఇంకా నడిస్తే కూడా సరిపోదు, మనం పరిగెడితేనే అందుకోగలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.